అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు నేనైతే చిల్డ్రన్స్ డే కదా, సో మా సిస్టర్ వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నా. ఇక్కడ భీమవరం దగ్గర నుంచి పేరుపాలెం బీచ్ ఒక 20 ఉంటుంది. సో ఈ బీచ్కి అయితే వెళ్దాం ప్లాన్ చేశానండి ఈరోజు. బట్ నాకు ఇద్దరు అయితే హ్యాండ్ ఇచ్చారు, మా పెద్ద సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా. సో వీడిని చిన్నవాడిని తీసుకెళ్తున్నా, హాయ్ చెప్పరా. సో వీడిని అయితే బీచ్కి అయితే తీసుకెళ్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. ఎండ అయితే గట్టిగానే ఉంది. సో ఇప్పుడు మీకు ఒక రోడ్ చూపిస్తాను చూడండి. ఈ రోడ్లో వెళ్తే మనకి ఒంగోలు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ రోడ్లో వెళ్తే పేరుపాలెం వెళ్ళే రోడ్ అండి. నాకు తెలిసింది పేరుపాలెం వరకే, అంటే ఇంకా చాలా ఊర్లు వెళ్ళొచ్చు ఇటు. నేను ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు. సో మనం అయితే ఇప్పుడు ఈ రోడ్లో మనం పేరుపాలెం అయితే వెళ్దాం అనమాట. సో మనం ఈ రోడ్లో చూపించాను కదండి, ఇటువైపు వెళ్తే మనకి పేరుపాలెం బీచ్ అనమాట. ఆ రోడ్డుకి వెళ్తుంది. అంటే స్ట్రైట్ పేరుపాలెం వరకు ఉండదు, మనం అక్కడి నుంచి టర్న్ తీసుకోవాలి రైట్ సైడ్కి. నేను మీకు ఆ రోడ్ కూడా చూపిస్తా. అంటే భీమవరం లోకల్లో ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళే ఉంటారు, అండ్ వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నా అండి. 2 రూట్స్ ఉంటాయండి, ఇటుపక్క నుంచి ఒక రూట్ అండ్ ఇటుపక్క నుంచి ఒక రూట్ కదా. సో మనం 2 రూట్స్ ఇక్కడే కలుస్తాయి. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఇంకొకటి భీమవరం నుంచి గుణపూడి నుంచి వచ్చే రోడ్డు ఒకటి ఉంటుందండి, అది లోపల కూడా కలుస్తుంది. మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను. సో ఈ ఊరి పేరు వచ్చేసి ముత్యాలపల్లి అండి. మనం ముత్యాలపల్లి దగ్గర నుంచి ఒక అమ్మవారి కూడా వస్తుంది అనమాట, బండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్. బండి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ వస్తుందండి. సో అక్కడి నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. సో రైట్ టర్న్ తీసుకుంటే పేరుపాలెం వెళ్ళే రోడ్ అనమాట అది. ఈ రోడ్డు యానం వరకు ఉంటుంది అనుకుంటా, మేబీ నాకు తెలిసి. చూస్తానండి, మ్యాప్లో చెక్ చేసి చెప్తాను. సో ఇది ఒక రోడ్ అండి, ఇది వెంప నుంచి వచ్చే రోడ్ అనమాట. గుండెపూడి నుంచి ఇలా పేరుపాలెం వైపు కలుస్తుంది ఈ రోడ్లో. సో ఫైనల్గా మనం పేరుపాలెం వెళ్ళే రోడ్లో అయితే కనుక ముత్యాలపల్లి అండి ఇది. సో ఇక్కడైతే బండి ముత్యాలమ్మ శ్రీ బండి ముత్యాలమ్మ తల్లి దేవస్థానం అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చండి టెంపుల్ దగ్గర. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ ఒక పెద్ద తాడి చెట్టు ఉంటుందండి. సో చెట్టు దగ్గర వెళ్తారనమాట అమ్మ. సో ఇక్కడే పూజలు అవన్నీ చేస్తారు. సో ఇది కూడా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే షెడ్స్ అన్నీ ఏం లేవండి ఇక్కడ. సో ఇప్పుడు అన్నీ షెడ్స్ అన్నీ వేశారు. చాలా భారీగా ఉంది టెంపుల్ మొత్తం అంతా, బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా, టెంపుల్కి బ్యాక్ సైడ్ అంతా కూడా చూసుకుంటే మొత్తం ఇక్కడ సండే మొక్కులు చెల్లించుకుంటారు, భోజనాలు అవన్నీ పెట్టుకుంటారు. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకునే వాళ్ళంతా కూడా అటు సైడ్ ఉంటుందన్నమాట ప్లేస్. సో చూడొచ్చు అమ్మవారు. సో దర్శనం లైన్ కూడా ఉందండి ఇక్కడ, దర్శనం వెళ్ళేదానికి. నేను ఎప్పుడో వచ్చాను, అప్పుడు ఇవన్నీ ఇవేం లేవు. సో ఇప్పుడు అయితే ఇవన్నీ ఉన్నాయి, బాగా డెవలప్ అయింది టెంపుల్ దగ్గర అయితే. కనిపిస్తుంది కదండి మీకు తాటి చెట్టు. సో ఈ చెట్టు దగ్గర అమ్మవారు అన్నమాట. సో ఇప్పుడైతే అమ్మవారి దగ్గర దర్శించుకున్నామండి. సో ఇక్కడ నేను నా పొట్టోడు అనమాట, హాయ్ చెప్పరా. సో ఇద్దరం వచ్చాం. ఎరా మోటి వాళ్ళు ఏరు రాలేదు, హ్యాండ్ ఇచ్చారే. సరేరా మనం వెళ్దాం బీచ్కి. హాయ్ ఫ్రెండ్స్ అను. సో మనం అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే బండి ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా టెంపుల్ని అయితే. సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనం రైట్ టర్న్ తీసుకుంటే పేరుపాలెం బీచ్కి వెళ్ళే రోడ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆ రోడ్డుకి అయితే వెళ్దాం. సో మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి పేరుపాలెం. సో అక్కడ కారు కనిపిస్తుంది కదా, ఆంజనేయ స్వామి విగ్రహం. అటు నుంచి రైట్ సైడ్ ఉంటుందండి టర్నింగ్. అటు టర్న్ తీసుకుని మనం పేరుపాలెం బీచ్కి వెళ్ళాలి. పేరుపాలెం ఆ టర్న్ చూపించాను కదండి మీకు అక్కడ ఫ్రంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర. ఆ టర్న్ దగ్గర నుంచి తీసుకుంటే ఊరు లోపలికి వెళ్ళే రోడ్ అండి. రోడ్ అయితే అస్సలు బాగోదు, ఈ కొంచెం స్ట్రెచ్ వరకు మనం ఇబ్బంది పడాలి. అండ్ ఫ్రంట్కి బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రోడ్ పోసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ ఫ్రంట్లో ఒకరిని అడిగితే చెప్పింది 4 o'clock వరకే మనకి బీచ్ పర్మిషన్ ఉందంట కార్తీక మాసం గురించి. సో ఇప్పుడు 3:22 అయింది, మనకి చాలా తక్కువ టైం ఉంది. సో ఫటాఫట్ మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేద్దాం. ఫైనల్గా అయితే పేరుపాలెం బీచ్ దగ్గరికి వచ్చేసామండి. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ కొబ్బరి చెట్లు తోటలా ఉంటుంది అనమాట. అండ్ చెట్లు కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెట్లు ఏం లేవండి, ఇప్పుడు ఇవైతే మొక్కల్ని మంచిగా నాటారు, ఇవి పెద్దగా అయ్యాయి. అండ్ రైట్ సైడ్లోనే మనకు బీచ్ ఉంది. బీచ్ని మీకు ఫ్రంట్కి వెళ్ళే చూపిస్తాను. సో ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి, పేరుపాలెం బీచ్.
చాలా రోజుల తర్వాత వచ్చాం, ఐ మీన్ చాలా నెలల తర్వాతే వచ్చాం. చూడడానికి చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చిందికి ఇప్పటికి గమనించింది ఏంటంటే ప్రతి చోట కూడా బోర్డ్స్ అయితే పెట్టారండి. ఎలా అంటే బీచ్ మన అందరిది, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం అని. సో అన్నట్లుగానే చాలా నీట్గా ఉంది, మీరు ఫ్రంట్లో చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఫైనల్గా అయితే మనం పేరుపాలెం బీచ్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ మనకి డేంజర్ జోన్ ఇచ్చారండి. ఎందుకు అంటే కొంచెం ఇక్కడ చాలామంది కొట్టుకుపోతారని బ్యాడ్ టాక్ వచ్చేసింది. యాక్చువల్లీ అలా ఉండదు, బట్ ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఆడుకుంటూ తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అది మన మిస్టేకే కదా. మనం వచ్చినప్పుడు మనకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే మనం ఉండాలి. సో ఇది బ్లాక్ 4. మీకు చూడొచ్చండి ఇక్కడ బోట్స్ ఇలానే దారి పొడవునా కనిపించాయి. రిషి హాయ్ చెప్పు, బాగుందా బీచ్? నచ్చిందా? సో మీరు ఎంత చూసుకోవచ్చండి. ఇక్కడ ఎలాంటి క్యాంప్స్ టైప్లో వేశారనమాట ఇక్కడ. సో ఎమర్జెన్సీ టైప్లో అనమాట పోలీస్ వాళ్ళు. అండ్ ఇక్కడ స్టేజ్ టైప్లో ఇచ్చారు పైన టవర్స్. సో ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే వాళ్ళు ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడానికి, అలాగే జనాలకి నోటీస్ చేయడానికి కూడా బాగుంటుందని. సో ఇది బ్లాక్ 2 అండి. నేను ఇలానే ఉన్నాయి, నేను ఇంకా ఫ్రంట్కి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఇదే మెయిన్ బీచ్ అనమాట, అంటే ఇక్కడ పేరుపాలెంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారండి ఇక్కడ, ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటుందని చెప్పేసి. నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది బీచ్ అయితే. అందుకే మధ్య మధ్యలో వస్తూ ఉండాలి, లేదు అంటే ఇలా లాంగ్ టైంలో వస్తే చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట మనకి. ఇక్కడ చూసుకుంటే మన పోలీస్ అవుట్ పోస్ట్ ఉందండి. పోలీస్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు. మీకు ఇలా ఫ్రంట్లో చూసుకుంటే మొత్తం యానం అంటారు కదా, పోర్ట్ ఏరియా. సో లైట్ హౌస్ అన్నీ కనిపిస్తాయి నైట్ టైం అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే. బట్ ఇప్పుడు అంత ఛాన్స్ లేదు మనకి. అంత ప్లెజెంట్గా ఉందో కదా. సన్ కూడా చూడొచ్చండి. ఇట్లా బీచ్లో క్యాంపింగ్ చేస్తే భలే ఉంటుంది. వీడైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎరా బాగుందా రిషి? ఫ్రంట్కి వెళ్దాం రా. జనం క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నారండి. ఎందుకు అంటే ఈరోజు సండే అయితే ఎక్కువ ఉంటారు, ఈరోజు అయితే లేరు. పర్లేదు, ఉన్నారు, మరీ ఎక్కువ కాదు. సో ఇక్కడైతే మెడికల్ క్యాంప్ అనమాట. హాయ్ చెప్పరా అన్నా, మీరు హాయ్ చెప్పండి, యూట్యూబ్లో పెడతాం. హాయ్. బాయ్ రిషి. సో ఇక్కడ అన్నయ్య పేరు వచ్చేసి రాజు అండి. ఇక్కడ పేరుపాలెం బీచ్లోనే ఉంటారు. మీరు హాయ్ చెప్పండి వచ్చి, మీ పేరు చెప్పి. హాయ్, నా పేరు రాజు. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇక్కడ బీచ్లోనే ఉంటారు. తప్పకుండా అన్నయ్య దగ్గరికి రండి, చాలా మంచిగా మాట్లాడి బొట్టుకొని ఎక్కించుకున్నారు. సో మీరు ఎవరు వచ్చినా అన్నయ్య వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ వాళ్ళు హార్స్ వాళ్ళ అన్నలు ఉన్నారు కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఏంటన్నా బీచ్ అని అడిగితే, ఏం లేదన్నా ఈ కార్తీక మాసం కదా, ఈ నెల రోజులు ఇలాగే ఉంటుంది. ఇదివరకు కార్తీక మాసం అంటే జనం చాలా ఎక్కువ మంది వచ్చారు, ఇప్పుడు తగ్గిపోయారు అన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా లేవు. సో ఇప్పుడైతే వచ్చాయన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయాలి. ఇప్పుడు ఏంటంటే బీచ్ మొత్తం క్లోజింగ్ టైం అనమాట, అంటే ఎవరినాలు పంపించేస్తున్నారు పోలీసు వాళ్ళు. సో అందుకే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. లేదులే అన్న, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుతలే అన్న. రైడ్ వచ్చేసి కాస్ట్ 100 రూపీస్ అంటండి. పర్లేదు, రీజనబుల్గానే ఉంది. నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడో 5 years బ్యాక్ అనమాట, అక్కడ అడిగితే అప్పట్లోనే 300 చెప్పారు, అది ఋషికొండ బీచ్ దగ్గర. బట్ ఇప్పుడైతే పర్లేదు, ఇక్కడ 100 రూపీస్ అంటే. సో ఫైనల్గా బీచ్లో అయితే కొంత టైం అలాగా స్పెండ్ చేసేసి
మళ్ళీ భీమవరం స్టార్ట్ అవ్వాలండి, ఎందుకంటే చీకటి పడిపోద్ది కదా. రోడ్స్ రోడ్స్ కూడా బాగాలేదు. అండ్ అలానే మా బుడ్డోడు ఉందని పొట్టోడు రిషిగాడు, వీడిని కూడా మళ్ళీ చీకట్లు ఇబ్బంది కదా. సో అందుకే అర్లీగా స్టార్ట్ అవుతాం. హాయ్ చెప్పురా. ఎన్నిసార్లు చెప్తావురా హాయ్ పొట్టోడా? నీ పేరు చెప్పు. సరిగ్గా ఇచ్చుడు. సరిగ్గా నుంచో, పైకి నుంచో సరిగ్గా. నీ పేరేంటి? బీచ్ ఎలా ఉంది? డాన్స్ చేయి ఒకసారి, ఇక్కడ డాన్స్ చేయి. ఇలా ఎగురు పైకి, అక్కడ రా, అక్కడ ఎగురు. మన రిషిగాడు వచ్చేసి ఏదో బొమ్మ వేసాడండి. ఏం బొమ్మరా ఇది? ఏంటిది? టెడ్డీ టెడ్డీ బేరా? ఏం బొమ్మ? అర్థం కాలే. టెడ్డీ బేరా? బాగా వేసావురా నా బొమ్మే. సో ఈ 1 మంత్ కార్తీక మాసం సందర్భంగా మొత్తం బీచ్ దగ్గర అయితే ఇలా ఉన్నారండి జనాలు. పోలీసు వాళ్ళు కూడా బాగానే చూసుకుంటున్నారు. మన రిషిగాడు నా బొమ్మ వేసాడంట. ఎంత అందంగా వేసాడో చూద్దాం. ఇదేంట్రా నేను గుండా? ఓకే, ఇది నా గుండె అంటండి. చూడండి, మా పొట్టోడు వేసాడు. ఫోన్ అంట ఇది. అరే ఇదేంటిది చేతిలో? ఫోనా? ఫోనా? ఓకే, బాగుందిరా. నీ బొమ్మ? సో రిషిగాడు వాడు బొమ్మను వేసుకున్నాడు. ఇది నా బొమ్మ, ఇదేమో వాడి బొమ్మ. ఇదేంటి రే, హార్ట్ సింబల్ కూడా వేసావేంట్రా? ఇదేంటిది? లవ్ సింబలా? మేము వచ్చి కొంతసేపటికి అక్కడికి ఉండేదండి బీచ్ మొత్తం వాటర్. ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇంకా నైట్ అయితే ఇదంతా వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, ఇక్కడంతా వాటర్గా ఉంది కదా. సో నైట్ అయ్యేటప్పటికి మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. మొన్న లాస్ట్ నేను తిరుపతి పాదయాత్రలో ఉన్నప్పుడు ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు పేరుపాలెం దగ్గరే. వాళ్ళు ఇదే ఊరు అనమాట. సో వాళ్ళు పెట్టిన వీడియో చూసా. అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా మీకు, ఆ రోడ్డుకి వచ్చి దాటుకుంటే అటువైపు వెళ్ళిపోయింది వాటర్ అంతా. సో అలా ఉంది ఇక్కడ వాతావరణం. కానీ వాటర్ మొత్తం బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. స్కై చూడొచ్చు. సో ఈ బీచ్లో ఎంతసేపు తిరిగిన టైం అయితే తెలియదండి, చాలా ఫాస్ట్గా గడిచిపోద్ది. మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఫుల్గా ఎండ ఉంది. ఇప్పుడు చూస్తే ఎండ మొత్తం తగ్గిపోయింది. అలాగే బీచ్ వాటర్ కూడా ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఒక నైట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుంది బీచ్లో. క్యాంపింగ్ సెట్ చేసి చేద్దాం. ఇన్ ఫ్యూచర్ అన్నీ సెట్ అయితే నైట్ క్యాంపింగ్ కూడా చేయొచ్చు బీచ్లో. అంతే కదా, బీచ్లో నైట్ క్యాంపింగ్ చేస్తే వస్తావు నాతో? ఏం చేస్తాం? ఆడుకుందామా? సరే, ఈసారి వాలీబాల్ తెచ్చుకుందాం, సరేనా? సో ఈ టవర్స్ ఇచ్చిన చోట పోలీసు వాళ్ళంతా ఉంటారండి. స్నానాలు చేసే టైంలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. పోలీసు వాళ్ళు అయినా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ గార్డ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు చూసుకుంటారు మొత్తం. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళంతా ఏదైనా ఎమర్జెన్సీగా ఉంటే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కదా. సో అందుకే ఈ టవర్స్ పెట్టారు.
పొట్టోడైతే గెటప్ మార్చేసాడండి, స్వెటర్ వేసాడు. సో చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంది అస్సలు నిజంగా. లైటింగ్ తగ్గిస్తాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. మన మొబైల్లో ఛార్జ్ తక్కువగా ఉందండి, అందు గురించి నేను డేర్ చేయలేకపోతున్నా ఎక్కువసేపు ఉండాలి. బట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మన బైక్ అక్కడే ఉంది, సో అక్కడి నుంచి అయితే మనం ఇంకా స్టార్ట్ అవుదాం. బాగుంది, నాకు నచ్చింది ఈరోజు. ఈసారి బీచ్కి వచ్చింది వర్త్ అనిపించింది అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ డాగ్ చూడండి ఎంత డేర్గా వెళ్తుందో. ఆ పాపను చూసారు అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఏదో కేక్ కట్ చేయించుకుంటున్నారు. సో పాప ఎంత ధైర్యంగా వెళ్ళిపోతుందో. వీడు చూడండి, వీడు సీదా నా వైపే వస్తున్నాడేంటి, టర్న్ తీసుకున్నాడు. హాయ్, బాయ్ బాయ్. దా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వీడు మనతోనే వస్తుంది, మనల్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఇక్కడ శాండ్ బాగుంది, అంటే నైట్ ఇదంతా వాటర్ వచ్చేసింది అనమాట. మా పొట్టోడు చూసారు ఎలా పరిగెడుతున్నాడు. ఇందాక వీడి చెల్లికి వీడియో కాల్ చేస్తే అది బీచ్ చూసి ఎంత ఆనందపడుతుందంటే, ఎందుకురా నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళారు అన్న టైప్లో ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. సో ఫైనల్గా అయితే బీచ్ వ్లాగ్ ఇదేనండి, బాగుంది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సన్సెట్ అవుతుంది, తీద్దామని అనుకున్నా, బట్ ఇంకేంటంటే మళ్ళీ భీమవరం వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి కదా, సో లేట్ అయిపోద్ది. సో దాని గురించి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానికి మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.